నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ మేరకు జిల్లా ఏర్పాటు దిశగా అడుగులు వేసి త్వరలోనే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు మార్కాపురం జవహర్ నగర్ కాలనీలో మాగుంట కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా విజయం సాధించి తొలిసారి మార్కాపురం వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు పట్టణ శివారులోని రాయవరం వద్ద ఎంపీకి ఘనస్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేసి నాయకులు అభినందనలు తెలిపారు అనంతరం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు నీళ్ళు అనేది మీకు రోడ్ల వరకు కూడా జరుగుతాడు परमेश्वर కొంచెం పక్కరా పరమేశ్వరనా ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు జిల్లా ఏర్పాటు దిశగా అడుగులు ప్రారంభించనున్నట్లు మాగుంట పేర్కొన్నారు పశ్చిమ ప్రాంత ప్రజల వరప్రసాదిని అయిన పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు సైతం యుద్ధ ప్రాతిపదికన పనులు జరిపి ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు ఎన్నికలలో జగన్ను ఇంటికి పంపించాలన్న ఉద్దేశంతోనే భారీ సంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని మహిళలు సైతం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారని అన్నారు గతంలో మునిపెన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఒక చరిత్ర అని 164 మంది అభ్యర్థులు గెలుపొందడం చాలా సంతోషమని అన్నారు పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం నాతో పాటు నా కుమారుడు రాఘవరెడ్డి సైతం పాలు పంచుకోవడం జరుగుతుందని అన్నారు మా కుటుంబాన్ని ఆదరించిన ప్రజానికానికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని మాగుంట తెలిపారు టీడీపీ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జి కందుల రామిరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మౌలాలి కందుల విఘ్నేష్ రెడ్డి డివి కృష్ణారెడ్డి వి మల్లికార్జున్ బి పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా బాగుపడుతుంది అనే దూరదృష్టితో ఆలోచించి వారిని ఎంపిక చేయడం అనేది చూశారు ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 ఫైళ్ళ పైన సంతకం పెట్టడం చూశాం ఈ 5 చాలా ఇంపార్టెంట్ అంటే తెలుగుదేశం పార్టీ అనే అధికారంలో తీసుకురావాలని తపతపలాడుతూ ఉండేది కార్యకర్తలే కాదు ప్రజలు ముఖ్యంగా ఎలక్షన్ పోలింగ్ రోజు చూస్తుంటే క్యూల్లో గంటల తరబడి కూడా వేచి ఉండి ప్రత్యేకంగా మహిళా తల్లులందరూ కూడా సార్ మేము 2 గంటలు ఉన్నాం 3 గంటలు ఉన్నాం మంచినీళ్ళు లేదు టెంట్ లేదు అయినా కూడా ఓటు వేసి వెళ్ళాలని ఉన్నాం అటువంటి దృఢమైన దీక్షతో జగన్ ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో వారు వేసిన తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎప్పుడూ చరిత్రలో ఇంక మరి కూడా మళ్ళా కూడా జరగవచ్చు అంటే సుస్థిరమైన పాలన, మంచి
ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా కూటమి ఎన్డీఏ కూటమి వారి నిర్ణయాల ప్రకారం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారనే నమ్మకం ప్రజల్లో ఉన్నది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది సజావుగా జరుగుతుంది. మార్కాపురం నియోజకవర్గానికి సోదరుడు కందులు నారాయణ రెడ్డి గారు అత్యధిక ఓట్లతో గెలవటం అనేది సంతోషమైన విషయం. అది మార్కాపురం నియోజకవర్గం అంటేనే ముఖ్యమైనది. మార్కాపురం జిల్లా కేంద్రంగా కూడా మారుస్తామనేది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు. వెలుగొండ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తామని ఈ ప్రాంతాల వారందరికీ కూడా మార్కాపురం జిల్లా అనేది కేంద్రం అనేది మార్కాపురం పట్టణంలో జరిగితే ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం చూడబోతున్నాం. సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా మా జిల్లా హెడ్ క్వార్టర్స్లో మేము కూడా పనిచేస్తున్నాం. మీరందరూ కూడా ఎంతో ఆనందంగా చెప్పుకోవాల్సిన అవసరం అనేది కూడా వస్తున్నది. ఉండేదానికి రాబోయే రోజుల్లో ఇంకా కూడా బాగుంటే కుటుంబం నా వరకు నేను రిటైర్ అయిపోవాలని అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పి లేదు మీ అబ్బాయి అంటే అబ్బాయిని పెట్టాలి రాఘవరెడ్డి అనే కోరిక నాకేముంది. ఆయన కూడా నేను మా అబ్బాయి రాఘవరెడ్డి కూడా ఈ ప్రాంతాల్లో అందులో నారాయణ రెడ్డి గారితో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఈ ప్రాంతాల అభివృద్ధిలో కూడా పాల్పంచుకునే దానికి మేము అందరం కూడా గట్టిగా కృషి చేస్తామని మీకు తెలుపుకుంటూ ఈరోజు చెప్పాలన్నట్టే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ, ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా మా కుటుంబం తరఫున 7 నియోజకవర్గాల్లో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మా కుటుంబాన్ని గెలిపించారున్నప్పుడు అదేవిధంగా 1-2 నియోజకవర్గాల్లో ఇబ్బంది అనేది జరిగి అందువల్ల అయింది. కానీ లేకపోతే అవి కూడా వచ్చేసేసే ఉంటాయి. ఎక్కడికి అటువంటి కార్యక్రమం ఇప్పటికైనా కూడా ఆ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది నా ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న దర్శి, ఎర్రగొండపాలెంలో అభివృద్ధిలో కూడా అందరూ పాల్పంచుకుంటామని ఎమ్మెల్యేలు అందరూ కూడా చెప్పడం, అదేవిధంగా మన మంత్రిగా ఎంపీ కాబడిన స్వామి గారు కూడా నిన్ననే చెప్పడం చూసాం. ఆనందదాయకమైన విషయం అది. ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఇప్పుడు మేము ర్యాలీలో వస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు కూడా ఈ పరిపాలన కొరకు ఎదురు చూస్తున్నాం అనేది ఊళ్ళూస్తూ ఉన్నారు. ఆ విధంగానే తప్పకుండా ఎటువంటి తప్పులు చేయకుండా ఈ ప్రభుత్వం ముందుకు కూడా వెళ్తుందనేది. దక్షిణ సింహాచలంగా వెలుగొందుతున్న పాత సింగరాయకొండలోని వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అంకురార్పణ సందర్భంగా పుట్టమట్టి సేకరించి ఊరేగింపుగా దేవస్థానానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణతో గరుడ పటంతో ధ్వజారోహణ కార్యక్రమాన్ని జరిపించారు. సాయంత్రం స్వామివారిని చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పాదర్తి మాధవరావు, ప్రధాన అర్చకులు ఉదయగిరి వెంకట లక్ష్మీ నరసింహాచార్యులు, ఉదయగిరి వెంకట సుదర్శనాచార్యులు, ఉదయగిరి లక్ష్మీ నరసింహాచార్యులు పూజా కార్యక్రమాలు జరిపించారు.
ज्वलत्कराळजिह्विका धगत्कठोरदंश्रिका प्रदीप्तदिग्विदिक्तट प्रचण्डवह्निकीलका नटत्सहस्रशतसहस्रकोटिकोटिकेसर प्रभासमान भद्रनारसिंह ते नमो नमः प्रभासमान भद्रनारसिंह ते नमो नमः नारसिंह ते नमो नमः। ఇటీవల జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో ప్రకాశం జిల్లాలో 61% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జనరల్ వొకేషనల్ కోర్సులకు సంబంధించి జిల్లాలో 6,349 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 3,864 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 61గా నమోదైంది. ఇక జనరల్ వొకేషనల్ వారీగా ఫలితాలు చూస్తే జనరల్ కోర్సు కింద జిల్లాలో 5,487 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 3,330 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణతకు సంబంధించి ప్రకాశం జిల్లా రాష్ట్ర స్థాయిలో 12వ శాతంలో నిలిచింది. వొకేషనల్ కోర్సులకు సంబంధించి జిల్లాలో 862 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 534 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణత శాతంలో ప్రకాశం జిల్లా రాష్ట్ర స్థాయిలో 8వ స్థానంలో నిలిచింది. కలెక్టర్ దినేష్ కుమార్ సూచనల మేరకు జిల్లాలో ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు రిమిడియల్ తరగతులు నిర్వహించి అత్యధిక మంది ఉత్తీర్ణులు అయ్యేలా కృషి చేసినట్లు ఆర్ఐఓ సైమన్ విక్టర్ తెలిపారు. టీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డు వారి యొక్క సహాయంతో ఇంటర్మీడియట్ మే నెలలో జరిగిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల యొక్క ఫలితాలు గౌరవ కార్యదర్శి శ్రీ సౌరభ్ గౌర్ గారు విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలను కేవలం 16 రోజులలో ఈ యొక్క ఫలితాలను విడుదల చేయటం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి పరీక్షా పత్రాల యొక్క మూల్యాంకనం ఆన్లైన్ డిజిటల్ వాల్యుయేషన్తో చేయటం జరిగింది. అనగా విద్యార్థి రాసిన ప్రశ్నపత్రాన్ని నేరుగా స్కాన్ చేసి దాన్ని క్లౌడ్లోకి పంపించడం, క్లౌడ్ నుంచి ప్రశ్నపత్రాన్ని రాష్ట్రంలో ఉండే ఏ ఎగ్జామినర్ దగ్గరికైనా వారిని పుష్ చేసి వాళ్ళ ద్వారా వాల్యుయేషన్ చేయించి ఆ మార్కులను ఆన్లైన్ ద్వారా తెప్పించుకొని వాటిని ట్యాబ్లేషన్ వర్క్ చేసి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇది దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో ఉండే పేపర్లను వాల్యూ చేసి సకాలంలో పరీక్షా ఫలితాలను ఇవ్వటంలో ఇంటర్మీడియట్ బోర్డు విజయవంతంగా ముగించి చేసిందని చెప్పడంలో నేను చాలా సంతోషిస్తున్నాను. ఏ దేశంలో కూడా ఇటువంటి ఆన్లైన్ వాల్యుయేషన్, ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్, డిజిటల్ వాల్యుయేషన్ లేదు. మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యా స్థాయిలో దీన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమైంది. ఈ యొక్క ప్రవేశపెట్టిన ఈ యొక్క ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ విజయవంతంగా ముగిసిందని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను. ఇందులో భాగంగా సప్లిమెంటరీ పరీక్షల్లో ముందుగా 2వ సంవత్సరం విద్యార్థుల యొక్క ఫలితాలను ప్రకటించడం జరిగింది. కారణం ఏంటంటే ఉన్నత విద్యా చదువుటకు అవసరమైన విద్యార్థులకు అవసరమైన ఈ యొక్క పాస్ పర్సంటేజ్ అవసరం కాబట్టి అందుకనే బోర్డు వారు త్వరితగతిన సెకండ్ ఇయర్ విద్యార్థుల కొరకు వారి యొక్క ఫలితాలను విడుదల చేయడం జరిగింది. మన ప్రకాశం జిల్లా యొక్క విద్యా ఫలితాలు గమనించినట్లయితే జనరల్ కోర్సులలో 12వ స్థానం, అదేవిధంగా వొకేషనల్ కోర్సులో 8వ స్థానాన్ని సంపాదించినందుకు కూడా సంతోషపడుతున్నాను. అందులో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు అనగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఏపీ మోడల్ స్కూల్స్, ఏపీ రెసిడెన్షియల్ అండ్ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, హై స్కూల్ ప్లస్లు, కేజీబీ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులకు వారి యొక్క ఉత్తీర్ణ శాతం దాదాపు 72.4% ఉంది. ఇది ప్రైవేట్ కళాశాల కంటే చాలా ఎక్కువ. ప్రైవేట్ కళాశాలలు కేవలం 56.5% ఉంటే ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణ శాతం 75% ఉందని చెప్పడానికి చాలా సంతోషపడుతూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మన జిల్లా యొక్క పాస్ పర్సంటేజ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 61%తో స్టేట్ యావరేజ్ కన్నా ఎక్కువగా ఉంది. రాష్ట్ర స్థాయి స్టేట్ యావరేజ్ 59%, మన జిల్లా పాస్ పర్సంటేజ్ 61%, అనగా 2% స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువగా ఉంది. 12వ స్థానంలో నిలబడింది చెప్పడానికి కూడా సంతోషపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ ఈ యొక్క పరీక్షా ఫలితాలను బేరీజు వేసుకొని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే ఇంటర్మీడియట్ విద్యా కళాశాల వైపు మీ విద్యార్థులను, మీ బిడ్డలను మీరు చేర్పించి ఇంకా మంచి ఫలితాలు పొందగలరని నేను ఆశిస్తున్నాను. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు జనరల్ విద్యార్థులకు
మరి 5,487 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయగా 3,330 మంది అనగా 61% మంది పరీక్ష పాస్ అయి 12వ స్థానంలో రాష్ట్రంలో నిలబడటం జరిగింది. అదేవిధంగా వొకేషనల్ కోర్సులలో 862 మంది విద్యార్థులు పరీక్ష వ్రాయగా 534 మంది విద్యార్థులు పరీక్షలు రాసి 62%తో మరి పరీక్షా ఫలితాలు సాధించడం జరిగింది. ఇది రాష్ట్రంలో వొకేషనల్ విభాగంలో 8వ స్థానాన్ని పొందటం. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి రంగాల్లో రూట్ సెట్ సంస్థలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ నూతన డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 24-25 తేదీల్లో 3 విభాగాల్లో మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నామని అన్నారు. 24వ తేదీ టైలరింగ్, మగ్గం వర్క్స్, 25వ తేదీన బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా వాసులైన 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలలోపు మహిళలు ఈ శిక్షణకు అర్హులని అన్నారు. శిక్షణ కాలం 30 రోజుల పాటు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నట్టు తెలిపారు. శిక్షణ అనంతరం స్వయం ఉపాధి సాధించే దిశగా ఆర్థిక తోడ్పాటు అందించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. జిల్లాలోని అర్హులైన మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నా పేరు పి శ్రీనివాసరెడ్డి అండి. నేను రూట్ సెట్టి సంస్థ డైరెక్టర్గా కొత్తగా బాధ్యతలు చేపట్టాను. ఈ రూట్ సెట్టి ఒంగోలు భాగ్యనగర్లో ఉంటుంది. ఇది కెనరా బ్యాంకు మరియు శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ట్రస్ట్ ఇద్దరు ఆధ్వర్యంలో నడపబడుతుంది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ యువతకి శిక్షణ అందించి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్లో శిక్షణ అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా శిక్షణ ఇచ్చే సంస్థగా ఉందండి. ఇది 1982లో స్థాపించబడింది. అప్పటి నుంచి ఇక్కడ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. ఆ సంస్థలో భాగంగానే ఈ నెల 24, 25వ తేదీల్లో ఒక 3 ప్రోగ్రాంలు స్టార్ట్ చేస్తున్నామండి మేము. అది 24వ తేదీ వచ్చేసి లేడీస్ టైలరింగ్ మరియు మగ్గం వర్క్ స్టార్ట్ అవుతుంది. 25వ తేదీ బ్యూటీ పార్లర్ మేనేజ్మెంటు కోర్సులు స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సులు 30 రోజులు ట్రైనింగ్ ఉంటుందండి. ఈ 30 రోజుల్లో వాళ్ళ వసతి సదుపాయాలు మరియు వాళ్ళ హాస్టల్ అన్నీ సంస్థ చూసుకుంటుంది. ఈ 30 రోజుల్లో వాళ్ళకి ఆ యొక్క పర్టికులర్ మగ్గం వర్క్లో కానీ లేకపోతే బ్యూటీ పార్లర్ వర్క్లో కానీ వాళ్ళ నైపుణ్యం ఉన్న వాళ్ళ చేత శిక్షణ ఇవ్వబడుతుంది. దీని తర్వాత వాళ్ళు ఎంత నేర్చుకున్నారు అనేది అసెస్మెంట్ ఒకటి జరుగుతుంది. తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. ఈ సంస్థ నుంచి ట్రైనింగ్ అయ్యి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆయా రంగాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి వాళ్ళ స్వయం ఉపాధి కల్పనలో మా వంతు సహాయం మేము చేస్తున్నామండి. సో ఈ ప్రకాశం జిల్లాలో 18 నుంచి 45 సంవత్సరాలు ఉన్న యువత ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మీరు మా వెబ్సైట్ చూడవచ్చు, లేకపోతే మా సంస్థ యొక్క ఫోన్ నంబర్లు 08592222007 కానీ మొబైల్ నంబర్ 9573363141 కానీ సంప్రదించవచ్చు. సో ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు 2 ఫోటోలు వచ్చి మా సంస్థలో జాయిన్ అయ్యి ఈ సద్వినియోగాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి బుధవారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. 10 గంటలకు ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో సాంఘిక సంక్షేమం, సచివాలయాలు, గ్రామ వాలంటీర్లు శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి జిల్లా అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడుతుంటే మెడికల్ షాపులకు వెళ్లి వారిచ్చే మందులు వాడటం వల్ల అనర్థాలు సంభవిస్తాయని ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు తెలిపారు. పై సమస్యలతో బాధపడేవారు డాక్టర్ను సంప్రదిస్తే సరైన మందులు ఇస్తారని, తద్వారా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మాకాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మందుల వాడకం గురించి జీజీహెచ్లోని ఓపీ విభాగం వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు. తలనొప్పి, కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు రకరకాల కారణాల వల్ల వస్తాయని ప్రిన్సిపల్ ఏడుకొండలరావు తెలిపారు. వాటిని నిర్ధారణ చేయకుండా మెడికల్ షాపుకు వెళ్లి మందులు తీసుకుంటే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాదేవి మాట్లాడుతూ ఎవరికైనా బాగోలేకపోతే సొంత మందులు వాడవద్దని కోరారు. సొంతంగా మందులు వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. దగ్గరలో ఉన్న డాక్టర్ వద్దకు వెళ్లి వారు సూచించిన మందులే వాడాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మకాలజీ హెచ్ఓడి చంద్రకళ, జీజీహెచ్
ఆర్ఎంఓ హనుమంతరావు, వైద్యులు సుప్రియ, గోకుల్, నరేష్, నర్సింగ్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మారుతి, వరలక్ష్మితో పాటు ఎంబీబీఎస్, పీజీ నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. చేరాము అంటే సొంతగా మందులు వాడుకోవటం అంటే సొంతగా అంటే ఏంటి? ఏదో నీకు తలనొప్పి ఉందనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి అయ్యా బిళ్ళ ఇవ్వమంటాం. అలాగే కడుపు నొప్పి అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి బిళ్ళ ఇవ్వమంటాం. అలాగే విరోచనాలు అవుతున్నాయి అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి బిళ్ళ ఇవ్వమంటాం. అలాగే వాంతులు అవుతున్నాయి అనుకోండి, కడుపు మంట అనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి బిళ్ళ ఇవ్వమంటాం. కానీ అలా 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 మెడికల్ షాప్కి వెళ్ళి మీకేదో కడుపులో బాధలో తగ్గట్టు మందులు తీసుకోవటం చాలా హానికరము. ఎందుకంటే తలనొప్పి అనేది రకరకాల కారణాల వల్ల వస్తుంది. కడుపు నొప్పి రకరకాల కారణాల వల్ల వస్తుంది. వాంతులు, వికారం రకరకాల కారణాలు వస్తున్నాయి. అలాంటి కారణాలేంటో తెలియకుండా, వ్యాధి నిర్ధారణ కాకుండా ఏదో ఆ బాధలు తగ్గట్టు మెడికల్ షాప్కి వెళ్ళి బిళ్ళలు తీసుకుంటే మీకున్న జబ్బు అదేదో అంటారే కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి పోయిందని, అలాగే మీరు మెడికల్ షాప్కి వెళ్ళి బిళ్ళలు కనుక తీసుకుంటే మీకున్న బాధలు తగ్గకపోగా కొత్త బాధలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆ మందు పనిచేయక మందు వికటించే అవకాశం ఉంటుంది. ఆ మందు తలనొప్పి తగ్గించకపోగా లివర్ పాడు చేయొచ్చు, లేక జీర్ణాశయము పాడు చేయొచ్చు, ఊపిరితిత్తులు పాడు చేయొచ్చు. దయచేసి మేమందరికీ చెప్పేది ఏంటంటే సొంత వైద్యము వద్దు. దయచేసి అలా అపోహలు తీర్చుకోండి. అపోహలు అలాంటి అభిప్రాయాలు మనసులో నుంచి తీసేయండి. అలాంటి వైద్యము ఒక బిళ్ళ తీసుకొని ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే తాత్కాలికంగా కడుపు నొప్పి తగ్గించవచ్చు, తాత్కాలికంగా నడువు నొప్పి తగ్గించవచ్చు, తాత్కాలికంగా వాంతులు తగ్గించవచ్చు. కానీ 2-3 గంటల తర్వాత మళ్ళీ అవి తిరగబెట్టచ్చు. సో అసలైన వ్యాధి తెలుసుకోకుండా, అసలైన కారణం తెలుసుకోకుండా అలాంటి బిళ్ళలు వాడితే ఒక జబ్బుకు వాడే బిళ్ళలు ఇంకో జబ్బుకు పనికి వస్తాయి, లేకపోతే ఒక జబ్బుకు వాడే బిళ్ళలు ఇంకో జబ్బుకు వాడే బిళ్ళలుగా వాడచ్చు. అవయాలు దెబ్బతింటాయి. అలాగే మందు పనిచేసే విధానం కూడా తగ్గిపోతూ ఉంటుంది. సొంత మందులు అంటే సెల్ఫ్ మెడికేషన్ వాడద్దు. డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఉండే మందులే వాడండి. దానివల్ల మీ జబ్బు త్వరితగా తగ్గుతుంది. అలాగే మీ శరీరంలో ఉన్న భాగాలు కూడా చెడిపోకుండా ఉంటాయి. ఏ మందులు వాడద్దు. మీకు ఏదన్నా బాగుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన మిమ్మల్ని పరీక్షించి మీకు ఏది అవకాశం ఏ మందు అయితే పడిందో ఆ మందులు మీకు రాసిస్తారు. అప్పుడు మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మందులు తీసుకోండి. ఫ్రీక్వెంట్గా మనం ఏం చేస్తున్నాము, తలనొప్పి వచ్చినప్పుడుగా ఓ పిల్ల వేసుకుంటాము. ఫ్రీక్వెంట్గా ఆ పిల్ల వేసుకోవడం వల్ల ఏమైంది, కిడ్నీస్ చెప్తుంది, ఆ కిడ్నీలు పాడైపోతాయి. అదేవిధంగా నేను ఎక్కువ గమనించింది ఏంటంటే మన పేషెంట్స్ కొంచెం వేసుకొచ్చి ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి సెలైన్ బాటిల్ పెట్టించుకుంటారు. ఆ కొద్దిసేపు బాగానే ఉంటుంది. కానీ అదే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం గుండె జబ్బులు కానీ ఏదైనా ఉంటే అక్కడ సెలైన్ పెట్టకూడదు. సెలైన్ పెట్టడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారు రాసిన మందులు మాత్రమే మీరు వాడండి. ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని అలవాటుగా మార్చుకుంటే ఇంకొంతమంది రక్తదానం చేయడానికి ముందుకు వస్తారని వైద్యులు డాక్టర్ చేపల వంశీకృష్ణ అన్నారు. సిఐటియు అనుబంధ సంస్థ ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో ఒంగోలు రెడ్ క్రాస్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాతలకు అవగాహన కార్యక్రమం జరిపించారు. కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం రమేష్ అధ్యక్షత వహించారు. యూనియన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం అభినందనీయమని వక్తలు తెలిపారు. 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయటం వల్ల మనిషి ఆరోగ్యంగా, గుండెపోటు సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారని తెలిపారు. రక్తదానం చేయటం ప్రాణదానంతో సమానమని పేర్కొన్నారు. అదే స్ఫూర్తి మరిన్ని కార్మిక సంఘాలు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ జయశ్వంతరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో రక్త నిల్వలు తక్కువగా, ముఖ్యంగా యువత రక్తదానం పట్ల అపోహలు వేడి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఉదయని, రెడ్ క్రాస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుబ్బారావు, మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ టౌన్ కార్యదర్శి చిరంజీవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, జిల్లా ఉపాధ్యక్షులు కొండారెడ్డి, మధ్యాహ్న భోజన పథకం కమిటీ జిల్లా అధ్యక్షురాలు కల్పన, కె బాలచంద్ర తదితరులు పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమం అనంతరం మెడికల్ రిప్రజెంటేటివ్ కార్యకర్తలు రక్తదానం చేశారు.
వస్తుంది, బీప్ సౌండ్ వస్తుంది. మనకు వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అయితేమి, లేటెస్ట్ మెడికల్ ప్రొడక్ట్స్ అయితేమి, ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ అయితేమి మనల్ని పరిచయం చేస్తూ వాళ్ళని పేషెంట్ తద్వారా పేషెంట్ బెనిఫిట్ పొందేలా చూస్తూ ఉంటారు. ఇంకోటి మాలాంటి స్పెషలిస్ట్కి కొంత నాలెడ్జ్ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఆర్థోపెడిక్ సర్జన్, యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్గా నాకు మా డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ డే బై డే యాక్టివిటీస్ అన్ని డెవలప్మెంట్స్ తెలుస్తూ ఉంటాయి. కానీ మిగతా డిపార్ట్మెంట్స్లో కార్డియాలజీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, తర్వాత జనరల్ సర్జరీ కానీ వచ్చే డెవలప్మెంట్స్లో కానీ కొత్త కొత్త మెడిసిన్స్ని కానీ వాళ్ళు కొంతవరకు వాళ్ళే మాకు రోజు చెప్తూ ఉంటారు, సరే ఈ ప్రోడక్ట్ వచ్చింది ఈ జబ్బుకి ఇది వాడితే బాగుంటుంది చెప్పని. ఇంకోటి నేను కామన్గా వాళ్ళు విసిగించే క్వశ్చన్ కూడా ఒకటే ఉంటుంది, దీని ఎంఆర్పి ఎంత, ఎందుకంటే తప్పు లేదా మా పేషెంట్ ఇంత ఎఫర్ట్ చేయాలని చెప్పి కూడా ఇప్పుడు అడుగుతూ ఉంటారు అనమాట. అది ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే మేము అనేక క్యాంపులు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏ క్యాంప్ చేసినా కానీ మేము ముందర గుర్తొచ్చేసుకున్నది కూడా రిప్రజెంటేటివ్స్ ఉన్నాయి. ఎందుకంటే మేమే వాళ్ళని రిక్వెస్ట్ చేసి శాంపుల్ తీసుకొచ్చి అది మార్పుల గ్రామాల్లో పల్లెల్లో కూడా బ్లడ్ అనేది ఎక్కడ ఫ్యాక్టరీలో అయితే తయారవుతుంది, మనుషుల నుంచే రావాలి. సో ఎవరి వాళ్ళు వాలంటరీగా డొనేట్ చేస్తేనే మనం ఇంత బ్లడ్కున్న డిమాండ్ని మనం మ్యాచ్ చేయాలంటే డోనర్స్ ఇంకా ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉండాలి. సో రెడ్ క్రాస్ అనే సంస్థ దాని గురించి మనకు తెలుసు, ఎప్పటి నుంచో ఎన్నో దాదాపు 100 years అబౌవ్ నుంచి కూడా ఇది ఫామ్ అయ్యి ఇంటర్నేషనల్గా కూడా సర్వీసెస్ వాలంటరీ బేసిస్లో ఏమాత్రం లాభాపేక్ష లేకుండా ఈ రెడ్ క్రాస్ అనేది ఎంతగా సర్వ్ చేస్తుందో అన్ని దేశాల్లో మనకు తెలుసు. సో ఈ రెడ్ క్రాస్ ఫామ్ అయ్యి కూడా ఆ బేసిస్లోనే యుద్ధాలప్పుడు బాగా క్షతగాతులు ఎక్కువగా బ్లీడ్ అయ్యి చనిపోవడం అనేది ఎక్కువగా జరిగే టైంలోనే ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కనుగొంటే కూడా అలాగే జరిగింది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఫస్ట్ టైం జరిగింది బిఫోర్ మన బ్లడ్ గ్రూప్స్ అనేవి మనకి 4 ఉంటాయి. మీకు అందరికీ బేసిక్గా నాలెడ్జ్ ఉండే ఉంటుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి, డోనార్ది మనం ఇచ్చే వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి. అది తెలియక ముందు కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగింది. ఏదైతే కార్మిక వర్గం హక్కుల కోసం పోరాడుతున్న క్రమంలో మున్సిపల్ వర్కర్స్ కానీ, అంగన్వాడీలు కానీ, సమగ్ర శిక్షణ క్లాస్ కానీ ఒక పేరుకరమైన ఉద్యమాలను కూడా నిర్వహించిన స్థితి చూసాం. ఒకవైపున కార్మికులు, ఉద్యోగులు దేశం స్వయం సమృద్ధిగా ఉండాలని ఉద్యమాలు చేయడంతో పాటు ప్రజానీకం, కార్మిక వర్గం కష్టకాలంలో ఉన్నటువంటి క్రమం పోరాటంతో పాటు వాళ్ళు ఆదుకునేటువంటి క్రమంలో గతంలో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రత్యేకించి కోవిడ్ కాలంలో 2020-2021 కాలంలో కోవిడ్ ఫలితంగా ఉపాధి పడినటువంటి కార్మికుల్ని వాళ్ళు ఆదుకునే క్రమంలో కానీ, ప్రజానీకాన్ని ఆదుకునే క్రమంలో కానీ, వలస కార్మికుల్ని ఆదుకునే క్రమంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం. ప్రతి మేడం గారు చెప్పినట్టు బ్లడ్ అనేది ఎక్కడ బయట మనం కొనుక్కునే వస్తువు కాదు. ఏదో షాప్లో కొనుక్కుంటే కొనుక్కుని డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కొచ్చుకుని తీసుకోవచ్చు అనే పద్ధతి అనేది జరగదు. ఇది మనలో నుంచే రావాలి. మనమే పబ్లిక్కి సేవ చేయాలనే మనసు ఉన్నప్పుడు మాత్రమే బ్లడ్ అనేది డొనేట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము ఇస్తామని వచ్చినందుకు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. ఫ్యూచర్లో ఇక్కడ మేము మల్టీ స్పెషాలిటీ క్లినిక్ లాగా కండక్ట్ చేయబోతున్నాము. తర్వాత ఈ కాంపోనెంట్ సపరేషన్ యూనిట్ కూడా మనకి ఆల్రెడీ 3 crores వర్త్ ఆఫ్ ఎక్విప్మెంట్ అంతా వచ్చింది. అది కూడా గవర్నర్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేయాలా, దానికోసం వెయిట్ చేస్తున్నాము. తర్వాత ఒక జెనరిక్ మెడికల్ షాప్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అట్లాగే సంయుక్తంగా రెడ్ క్రాస్లో చేస్తున్నాము. డాక్టర్ గారు అట్లనే రవీంద్రనాథ్ గారు, అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారు, అట్లనే మేడం గారు ఈరోజు దీని యొక్క ప్రాముఖ్యత, అట్లనే మా ఇంపార్టెన్స్, మా అవసరాలు కూడా వాళ్ళ అవసరాల కన్నా మా అవసరాలు గుర్తించి ఇక్కడ వేదిక మీద పంచుకున్న డాక్టర్ గారికి, అట్లా డాక్టర్ సుబ్బారావు గారికి, ఎందుకంటే జిల్లాలో ప్రత్యేకంగా 3 crores పెట్టి ఎక్విప్మెంట్ తెప్పించి ఇక్కడ జిల్లా ప్రకాశం జిల్లా అంటే వెనుకబడబడ్డ జిల్లా, దీనికి ఇటువంటి సమస్యలు అధిగమించడానికి కృషి చేస్తున్న సుబ్బారావు గారికి, రెడ్ క్రాస్ యాజమాన్యానికి కూడా ఇక్కడ వచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు.
డాక్టర్ సలహా లేకుండా మెడికల్ షాపులు నిర్వాహకులు ఇచ్చే మందులు వాడటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ విద్యార్థినులు ప్రదర్శించిన స్కిట్ అనేక మందిని ఆలోచింపచేసింది. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఫార్మకాలజీ, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు జీజీహెచ్ ఓపీ విభాగం వద్ద స్కిట్ ప్రదర్శించారు. ఆరోగ్య సమస్య తలెత్తగానే నేరుగా మెడికల్ షాపు వద్దకు వెళ్ళి వారు ఇచ్చే మందులు వాడటం వల్ల తదుపరి కలిగే దుష్పరిణామాల గురించి విద్యార్థులను చక్కగా ప్రదర్శించారు. ఈ స్కిట్ చూసిన ప్రజలు అక్కడే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఏడుకొండలరావును పలు సందేహాలను అడిగి తెలుసుకోవడం విశేషం. స్కిట్ ప్రదర్శించిన విద్యార్థినులను ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ దుర్గాదేవి అభినందించారు. తట్టుకోలేకపోతున్నాను. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. వచ్చిన లక్ష్మమ్మ వచ్చావు. ఈ రకం మందులు ఇవ్వమన్నారు. ఇవి ఎప్పటి నుంచి వాడుతున్నారు? చాలా కాలం నుంచి వాడుతున్నాం. మనకి మందులు ఇవ్వమ్మా. సరేనమ్మా. అవే వాడుతున్నాం. ఇవి 2 పూట్ల వేసుకోండి. మన బాబుకి మందులు వేసినా సరే జ్వరం తగ్గలేదండి. అవును బాబు, హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం రాను. అవునండి, వెళ్దామండి. గారు మా బాబుకి వారం రోజుల నుండి జ్వరం వచ్చింది. మందులు వాడాము కానీ జ్వరం తగ్గలేదు. ఒకసారి చూడండి ఏమైందో. బాబుకి కాదా? సరే, ఈ టెస్టులు చేయించుకొని రా అమ్మా. చెప్పమ్మా ఏమైంది? నాకు ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అండి. దానివల్ల ఓవర్ బ్లీడింగే బాగా పెయిన్ వస్తుంది. తట్టుకోలేకపోతున్నాను. పీరియడ్స్ టైంలో ఏమైనా మందులు వాడేదాకా? కొన్ని నెలల నుంచి మందులు వాడుతున్నానండి. సరే, ఒక టెస్ట్ రాసిస్తాను, వెళ్ళి చేయించుకొని రామ్మా. నెల రోజుల నుంచి కాలి నొప్పులు బాగా వస్తున్నాయి. దానివల్ల నాకు నడుము నొప్పి కూడా బాగా వస్తుంది. ఇంతకు ముందు కాలి నొప్పికి ఏమైనా మందులు వాడారా? వాడానండి. మీరు వెళ్ళి సెల్ఫ్ మెడికేషన్ హజార్డ్స్ కోసం వాళ్ళకి చెప్పండి. డాక్టర్ గారు మీ అందరి రిపోర్ట్స్ చూశారమ్మా. మీరేమో మామూలు జ్వరం అని చెప్పేసి టాబ్లెట్ వాడారు. మీ బాబుకేమో డెంగ్యూ ఫీవర్. మీ బాబుకేమో డెంగ్యూ ఫీవర్ ప్లేట్లెట్స్ తగ్గిపోయాయి. డాక్టర్ గారు మీరేమో నొప్పుల మందులు వాడటం వల్ల డాక్టర్ గారు మీరు నొప్పుల మందులు వాడటం వల్ల ఈ సమస్యలు ఉన్నాయండి. లేకుండా మీ అంతటా మీరు సొంత ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్కి వెళ్ళి ఆ మందులు వాడటం వల్ల మీకు మూత్రపిండాలు డ్యామేజ్ అయింది, మీకు ఊపిరితిత్తులు డ్యామేజ్ అయింది, మీకేమో లివర్ డ్యామేజ్ అయింది, మీకు బ్రెయిన్ డ్యామేజ్ అయింది, మీ ఇద్దరికి హోల్సేల్గా బాడీ డ్యామేజ్ అయింది. సో అట్లా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అట్లా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో కావాలి 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 we want we don't want సో దీనన్నిటికీ తాత్పర్యము, అన్నిటికీ ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే దయచేసి సెల్ఫ్ మెడికేషన్ వాడద్దు. పశ్చిమ ప్రాంతంలో వైద్య రంగం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పేర్కొన్నారు. మార్కాపురంలో శ్రీ హర్ష హాస్పిటల్ను ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం వైద్యశాల లోపల జ్యోతి ప్రజ్వలన చేసి అన్ని గదులు, రోగులకు చెందిన వార్డులను ప్రారంభించారు. మార్కాపురం ప్రాంతంలోని ప్రజలు గుంటూరు, ఒంగోలు, విజయవాడ, కర్నూలు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లకుండా మార్కాపురంలోనే వైద్యశాలలు అందుబాటులోకి రావడం అభినందనీయమని అన్నారు. మరింత స్థాయిలో ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం కూడా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోబోతుందని అన్నారు. కార్యక్రమంలో వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీ హర్షవర్ధన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీ కళ్యాణి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బులెటిన్లో స్వల్ప విరామం.
ప్రజా కళాకారుడు, ప్రజా వైద్యుడు, పౌర హక్కుల నేత, ఆదర్శ కమ్యూనిస్ట్ గాండ్ల వెంకట్రావు 11వ వర్ధంతి సభ ప్రకాశం జిల్లా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాండ్ల వెంకట్రావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. మల్లయ్యలింగం భవన్లో జరిగిన గాండ్ల వెంకట్రావు వర్ధంతి కార్యక్రమానికి అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు చొప్పర జాలన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు గాండ్ల వెంకట్రావుకు తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పట్టణ కళాకారుల సమైక్య ఏర్పాటు చేసి ఎన్నో కళారూపాల కోసం రూపకల్పన చేశామన్నారు. తాను అధ్యక్షుడిగా, వెంకట్రావు కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రజా వైద్యుడిగా ఎంతో మందికి ఉచితంగా సేవలు అందించిన నిస్వార్థ ప్రజా వైద్యుడు డాక్టర్ గాండ్ల వెంకట్రావు అని అన్నారు. ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు వర్ధంతిని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ జీవితాన్ని కళా రంగానికి అంకితం చేసిన గొప్ప కళాకారుడు అన్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ కళా పరిషత్ నిర్వహించడానికి గాండ్ల వెంకట్రావు ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చారని, తనకు వెన్నంటి ఉండి ప్రోత్సహించారని అన్నారు. పౌర హక్కుల నేతగా కళాకారులకు అండగా నిలిచిన గాండ్ల వెంకట్రావు జీవితం ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో చుండూరి రంగారావు, డాక్టర్ రవి ప్రసాద్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సిఎస్ సాగర్, నాటక రచయిత పాటిమండ్ల ఆనందరావు, జాన నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి కోటి, అరుణోదయ రాష్ట్ర నాయకులు సామ్యలు, పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పద్మ, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో అరుణోదయ కళాకారులు పాటలు పాడి నివాళులర్పించారు. అలాంటి వ్యక్తి ఉండేవాడు. తనే దాన్ని ఒక హాస్పిటల్గా నడుపుతూ వైద్యుడిగా ప్రజల సహాయం అందజేస్తూ ఉండేవాడు. సాయంత్రం అయ్యేటప్పటికల్లా పాత బిల్డింగ్స్ సెంటర్లో ఎక్కడెక్కడ వాళ్ళు వివిధ ఆలోచన గల్లోళ్ళంతా కూడా చేయాలి. రాజకీయాలకు సంబంధించిన నాటకాలు, నాటకాలకు సంబంధించినది అందరికీ కేంద్రం అన్నమాట. అందరికీ ఆత్మమిత్రుడు ఎంతో పాపం సరే ఆ రచన ఉండేవాడు. ఆ రోజుల్లో గదరగుంట పెట్టింది. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు కేఎల్ నరసింహం అని ఇప్పుడున్నటువంటి మల్లయ్యలింగం భవన్, అప్పటికే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు, అక్కడ మందుల షాప్ పెట్టుకొని ఉండేవాడు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా మందుల షాప్ పెట్టుకుని కేఎల్ నరసింహం. వెంకట్రావు గదరగుంట కాబట్టి చిన్న పిల్లవాడిగా పేరు కుటుంబం, సామాన్యమైన పేరు కుటుంబం చేసినాడు. 12-13 సంవత్సరాల వయసు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 1989 వెంకట్రావు గారు ప్రత్యేకంగా మీటింగ్ పెట్టి నల్లూరని, ఆనందరావు గారిని, కామేశ్వరరావు గారు, సర్నారావు గారు వీళ్ళందరూ కలిసి కూర్చొని ఏం మాట్లాడుకున్నారు పిలిపించి వాళ్ళలో చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లోనే మన ఒంగోలులో ఉన్నంత గొప్ప రచయితలు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోనే మన ఒంగోలులో ఉన్నంత మంచి కళాకారులు ఎక్కడ లేదు. ఒంగోలు నుంచి రాష్ట్రం జరుపుకుంటున్నాం, దేశం జరుపుకుంటున్నాం, ఎక్కడెక్కడ ప్రజలు చాలా ప్రజలు తీసుకుంటున్నాం, పేరు ప్రతిష్ఠించింది. కానీ ఒంగోలులో కనీసం ఒక కళా పరిషత్ నిర్వహణ అనేది జరగట్లేదు. ఆ లోపంగా ఎవరు నీ వల్ల చాలా యోగ్యుడుగా పనిచేసిన అసిస్టెంట్. ఎవరైనా అసిస్టెంట్ మాకు అతనికి అసిస్టెంట్స్ ఉండేవాడుగా వాడు పొరపాటు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ కూడా తనే ఇచ్చి, సార్ స్టూడెంట్స్ ఒక తప్పు చేశాడు, వాడికి నేను ఏదో పనిష్మెంట్ నేనే ఇచ్చేసాను సార్, మీరేం తెలియనట్టు వెళ్ళండి అనేవాడు. అంటే నేను పని చేయకుండా హాస్పిటల్లో
స్టాఫ్ తప్పులు చేస్తే అదే పనిష్మెంట్ కూడా ఇచ్చేవాడు. వాళ్ళ దగ్గర పేషెంట్ దగ్గర ఎవరి దగ్గర ₹1 ఛార్జ్ చేయడం కూడా ఒప్పుకునేవాడు కాదు. స్టాఫ్ ఛార్జ్ చేస్తారంటే ఛార్జ్ చేయడం కూడా ఒప్పుకునేవాడు. రే ఛార్జ్ చేయకుండా వాళ్ళు ఏదో ఫీజు ఇచ్చేంత మరి చాలు చేయాలి. అట్లా ఉంటూ తను ఎప్పుడు నా దగ్గర నుండి బయటికి వెళ్ళాడంటే తనకు నిజంగా సహాయం చేసి ఇల్లు పెట్టిద్దామనుకున్నప్పుడు నా దగ్గర బయటకు వెళ్ళిపోయాడు. ఆ రకంగా తనకు మేము సహాయం కూడా చేయలేకపోతే అయిపోయిన తర్వాత షుగర్ వచ్చేసి ఆయన బహుముఖీనమైనటువంటి క్రియాశీలగా ఒక విప్లవ పార్టీకి సంబంధించినటువంటి ఆలోచన ధోరణితోటి ప్రజానీకానికి అవసరమైనటువంటి అన్ని రంగాలలో దార్శనికుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా మాత్రం చాలా కాలం తర్వాత మాత్రమే తెలుసు. ఏదేమైనా గతంలో చాలా గొప్ప విశేషమైనది ఏంటంటే కలుపుకొలుతనం. ఒక విప్లవగా క్రియాశీల కార్యకర్తకైనా ఒక సాధారణమైనటువంటి మనిషికైనా ఒక చైతన్యం ఉన్నది అని అనుకోవాలంటే ఆ చైతన్యానికి ప్రధానమైనటువంటి అంశము కలుపుకొలుతనంతో మాత్రమే లభిస్తుంది అనేది నేను నమ్మేటువంటి విషయం. దీన్ని తెలుసుకునేటటువంటి మార్గాలు పోటీ పరీక్షలకు సై అంటున్నారు అక్కడి నిరుద్యోగులు. అన్ని రకాల కాంపిటేటివ్ పుస్తకాలు అందుబాటులో ఉండటంతో ఒక్క నిమిషం వృధా చేయకుండా ముమ్మరంగా సాధన చేస్తున్నారు. పోటీ పరీక్షల తేదీలు విడుదల చేస్తే ఉద్యోగాలు సాధించి తీరుతామన్న ఆత్మవిశ్వాసం వారిలో మెండుగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రిపేర్ అయ్యే వారిలో 40 మంది అభ్యర్థులు గ్రూప్ 2 ప్రిలిమినరీ స్టేజ్ దాటి మెయిన్స్కు అర్హత సాధించారు. నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగాలు సాధించే పరిశ్రమగా ఉన్న ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంపై ప్రత్యేక కథనం. 1973వ సంవత్సరంలో ఒంగోలులో జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పత్రికలు పుస్తకాల విభాగాలతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థుల కోసం రిఫరెన్స్ విభాగం కూడా ఇందులో ఉంది. జిల్లా గ్రంథాలయం ప్రారంభించిన తొలినాళ్లలో రిఫరెన్స్ విభాగంలో పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు పరిమితంగా ఉండేవి. కాలక్రమంలో ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు పెరగడం, ఉద్యోగాల కోసం పోటీ పడే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సంబంధించిన టైటిల్స్ వేల సంఖ్యలో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం రిఫరెన్స్ విభాగంలో పోటీ పరీక్షలకు సంబంధించి 11,000కు పైగా పుస్తకాలు నిరుద్యోగ అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించి 800 వరకు టైటిల్స్ ఉండటం గమనార్హం. ఇవే కాకుండా బ్యాంకింగ్, రైల్వే, సివిల్స్ పోటీ పరీక్షల టైటిల్స్ కూడా ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సి ఫైల్పై సంతకం చేశారు. దీంతో ఉపాధ్యాయ పోస్టులకు సిద్ధమయ్యే వారి సంఖ్య పెరిగింది. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా టెట్, డిఎస్సికి సంబంధించి అనేక టైటిల్స్ జిల్లా కేంద్ర గ్రంథాలయ రిఫరెన్స్ విభాగంలో అందుబాటులో ఉంచారు. వీటితో పాటు అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్కు సంబంధించి 11 రకాల మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయి. నా పేరు స్టాలిన్. నేను రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. 2 ఇయర్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఈ లైబ్రరీ అనేది మాలాంటి నిరుద్యోగులకు ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగుంది. ఫెసిలిటీస్ కానీ, బుక్స్ కానీ, ఆల్ కాంపిటేటివ్ బుక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైనా వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు. నేను రీసెంట్గా గ్రూప్ 2 ఫిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను ఇప్పుడు. మెయిన్స్ సంబంధించి అన్ని సబ్జెక్టులు ఉన్నాయి సార్. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ. గ్రూప్ 1 బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సార్. ఇక్కడ వెళ్ళాము సార్, కోచింగ్ సెంటర్కి వెళ్ళాము, చదువుకున్నాము. ఇక్కడ ఎవరైనా సరే ఎలాంటి బుక్స్ అయినా కావాలన్నా కోచింగ్కి వెళ్ళకపోయినా ఇక్కడ కూర్చొని చదువుకోవడానికి బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా సార్, ఇక్కడ ప్రిపేర్ అవ్వడానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్నమాట. వెళ్ళలేకపోయినా
ఇక్కడ బుక్స్ అవైలబిలిటీ ఇక్కడ ఉన్నాయి. నీకు ఎవరో ఇక్కడికి రమ్మని చెప్పి నీకు సలహా ఇచ్చారు? ఆన్లైన్ క్లాసులు వింటూ ఉంటాం సార్. ఆన్లైన్ ఉంటాం. ఆన్లైన్ దీన్ని ఫాలో అవుతుంటాను సార్. వాళ్ళు సార్ చెప్పే ట్రిక్స్ అవి ఫాలో అవుతుంటారు సార్ ఆన్లైన్లో. రేపు మెయిన్స్ గ్యారెంటీ దానికోసం గట్టిగా ట్రై చేస్తున్నాం సార్. ఇక అకాడమిక్ బుక్స్కు సంబంధించి ఇక్కడ కొదవలేదు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా కాసు ఆదిలక్ష్మి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పోటీ పరీక్షల పుస్తకాలు అధిక సంఖ్యలో తెప్పించి నిరుద్యోగ అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెఫరెన్స్ విభాగం తెరిచి ఉంటుంది. ఉద్యోగ సాధన చేసే అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ చైర్స్, టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క చైర్ వద్ద ప్యాడ్స్ ఉన్నాయి. వారికి చల్లటి మినరల్ వాటర్ కూడా అందుబాటులో ఉంచారు. దాంతో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు ఉదయాన్నే ఇంటి వద్ద టిఫిన్ చేసి లంచ్ బాక్స్తో నేరుగా జిల్లా గ్రంథాలయానికి చేరుకుంటారు. ఒక్క నిమిషం వృధా చేయకుండా ఉదయం నుంచి రాత్రి వరకు సాధన చేస్తూనే ఉంటారు. రెఫరెన్స్ విభాగంలోని పుస్తకాలను తెచ్చుకొని వాటిని సాధన చేస్తూ ఉంటారు. నా పేరు శ్రీనివాస్. ప్రజెంట్ ఒక పక్క జాబ్ చేసుకుంటే ఇంకో పక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, యూపీఎస్సీ. ఎలాగా ఫ్రైడే సాటర్డే వీకెండ్ చాలా ఖాళీ టైం ఉంటుంది. సో కొంచెం మంచిగా ప్రిపేర్ అవ్వడానికి కూడా టైం ఉంటుంది. అది కాకుండా నా లొకేషన్ ఢిల్లీ. సో అక్కడ మంచి బుక్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్ ఇక్కడ కాబట్టి ఖాళీ టైంలో మన ప్రకాశం జిల్లా ఈ గ్రంథాలయం చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. అండ్ ఇది ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే కాకుండా ఇక్కడ మెయిన్ సంస్కృతి గ్రంథాలు కానీ భవిష్య పురాణాలు ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి. అవి దానివల్ల లైఫ్లో ఎలా ఏంటి కొన్ని విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఐ మీన్ వచ్చేది రాయింది తర్వాత, బట్ మనంతా కృషి మనం చేస్తున్నాం. ఎలా అయినా ఖాళీ టైమే కదా, అదేదో కొంచెం ఎక్కడ కూర్చున్నాం అనుకో, ఒకవేళ వస్తే ఎగ్జామ్ వస్తుంది, లేదంటే కొంచెం నాలెడ్జ్ వస్తుంది. దానివల్ల బాగుంటుంది. కొంచెం లైఫ్ మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది లైబ్రరీలో ఉంటే. ఏదైనా చేసుకునే దాని గురించి ఇష్టపడి చేసుకుంటే ఏదైనా బాగుంటుంది అబ్బా. లైక్ ఎలాగా ఇప్పుడు ఈ జాబ్ చేసుకుంటున్నా, ఇది మనం ఇష్టంగా చేసుకున్నాం అనుకో, ప్రెజర్ అనిపించదు. అదే అబ్బా ఏంట్రా ఇది ఇలా చేసుకుంటూ చదువుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రెజర్ అనిపిస్తుంది. అందుకే మనం ఏదైనా కొంచెం ఇష్టపడి చదువుకోవాలి అన్నట్టు చదువుకుంటూ జాబ్ చేసుకుంటుంటే బాగుంటుంది. ప్రతిరోజు 100 మంది నిరుద్యోగ అభ్యర్థులు రెఫరెన్స్ విభాగానికి వస్తుంటారు. నిరుద్యోగ అభ్యర్థులు సాధన చేసే సమయంలో సబ్జెక్టుకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే తమ వెంట తెచ్చుకున్న మొబైల్ ఫోన్ ద్వారా సంబంధిత సబ్జెక్టుగా నిపుణులు చేసిన వీడియోల ద్వారా నివృత్తి చేసుకొని తదుపరి సబ్జెక్టులోకి వెళుతుంటారు. ఇదిలా ఉండగా చిన్న వయసులో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన కొంతమంది ఉద్యోగులు సైతం ఉన్నత స్థానాల్లో ఉండాలన్న పట్టుదలతో జిల్లా గ్రంథాలయ రెఫరెన్స్కు వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధం అవుతుండటం గమనార్హం. తాము చేస్తున్న ఉద్యోగం కంటే ఇంకా మంచి ఉద్యోగం సాధించాలన్న ఉద్దేశంతో కొంతమంది ఉద్యోగులు సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చి సాధన చేస్తున్నారు. జిల్లా గ్రంథాలయ రెఫరెన్స్ విభాగం తమ లైఫ్లో బ్రేక్ ఇస్తుందన్న విశ్వాసం నిరుద్యోగ అభ్యర్థుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పత్రికల శాఖ, బుక్ సెక్షన్, రెఫరెన్స్ సెక్షన్, అలాగే కాంపిటేటివ్ సెక్షన్, ఇట్లా సెక్షన్లుగా ఉన్నాయి ఇక్కడ. ఇందులో పత్రికల శాఖలో వచ్చేసి దినపత్రికలు, మాసపత్రికలు, పక్షపత్రికలు, వారపత్రికలు వస్తున్నాయి. మంచి కాంపిటేటివ్కి సంబంధించిన బుక్స్, జర్నల్స్ కూడా తెప్పిస్తున్నాము. అలాగే బుక్ సెక్షన్లో కూడా కావాల్సిన జర్నల్స్, అలాగే బయోగ్రఫీ బుక్స్, తర్వాత పిల్లల చిల్డ్రన్స్ బుక్స్ కావాల్సిన పుస్తకాలు ఉన్నాయి. అలాగే రెఫరెన్స్ సెక్షన్, కాంపిటేటివ్ సెక్షన్లో వచ్చేసి కేవలం వాళ్ళకి సంబంధించిన కాంపిటేటివ్ సంబంధించిన బుక్స్ మాత్రమే మేము తెప్పిస్తాము. స్టడీ సెంటర్లో పోతే వాళ్ళు మా దగ్గర రోజు కింద బాడుగా రెంట్ కట్టేవాళ్ళము. ఇక్కడైతే మాకు ఫ్రీగా మీరు రూమ్ ఇచ్చారు, మేము మా సొంత బుక్లు చదవడానికి ఎంత అవకాశం ఇచ్చారని చెప్పి సంతోషిస్తున్నారు. అట్లా ఇక్కడ మన ఇప్పుడు గ్రూప్ 2 కూడా స్క్రీన్ టెస్ట్ చాలామంది నియర్లీ 40 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు, చాలా సంతోషం. అట్లాగే ఇంకా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు, బ్యాంకింగ్, రకరకాల సంబంధించిన ఎస్ఎస్సి, మొత్తం ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, దాని అనుగుణంగా ప్రిపేర్ అవుతున్నారు పిల్లలు. చాలా సంతోషము. రోజు మార్నింగ్ 8 to నైట్ 8 దాకా ఖచ్చితంగా వస్తారు. వారే ఇక్కడ క్యారీస్ తెచ్చుకొని ఇక్కడ భోజనం చేసుకొని ఇక్కడ కంటిన్యూగా వాళ్ళు చదువుతున్నారు. వాళ్ళ పట్టుదల చూస్తే మంచిది అనిపిస్తుంది. మంచి అవకాశం ఇక్కడ వాళ్ళు చదువుకోవడానికి, మంచి వాతావరణం ఇది. ఎందుకంటే ఇంట్లో అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది, టీవీలు ఫ్యామిలీతో. ఇక్కడైతే ఈ వాతావరణం వస్తుంది కాబట్టి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందని చెప్పి చాలామంది పిల్లలు ఎంతో సంతోషంగా వస్తున్నారు. చాలా వాళ్ళు వినియోగించుకుంటున్నారు మా లైబ్రరీని.
జాబ్ సంబంధించింది ప్రిపేర్ అవుతున్నారు. బ్యాంకింగ్ అయితేనేమి, ఆర్ఆర్బీ అయితేనేమి, డిఎస్సి అయితేనేమి, ఎస్ఎస్సి అయితేనేమి, రకరకాల కాంపిటేటివ్ బుక్స్, అదే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎంట్రన్స్ సంబంధించిన బుక్స్ వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన ఏవైతే పడతాయో దాన్ని బట్టి వాళ్ళు పోటీ పరీక్షకు సంబంధించిన బుక్స్ తెచ్చుకొని చదువుతున్నారు. మా బుక్స్ అలాగే ఉన్నాయి, అందుబాటులో పెడుతున్నాము. దాన్ని బట్టి వాళ్ళు ఎంతగానో ఉపయోగించుకుంటున్నారు. అప్డేట్ చేస్తున్నాం. అప్డేట్గా బుక్స్, రీప్రింట్ బుక్స్, అప్డేట్ బుక్స్, రాసిన బుక్స్ ఏవైతే వాళ్ళు రాస్తారో మాకు డిమాండ్ బుక్ కావాలన్నప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండదు. మేము తెప్పిస్తున్నాము. హైదరాబాద్ అయితేనేమి, ఢిల్లీ అయితేనేమి వాళ్ళకి కావాల్సిన బుక్స్ తెప్పిస్తాము. అప్డేట్గానే ఉంటాయి. తీసుకొచ్చి వాళ్ళు మేము మా ర్యాక్స్లో అందుబాటులో న్యూ అరైవల్స్ బుక్స్ ర్యాక్స్ పెట్టి ఆ బుక్స్ అన్నీ అరేంజ్ చేస్తాం కాబట్టి దాని ప్రకారం వాళ్ళు చదువుకుంటారు. చాలా మంచిగా వస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళు అధికారులు వచ్చి కూడా చూస్తున్నారు. మంచి బుక్స్ నేను వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు. ఇక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఒంగోలులో ఉన్నటువంటి సెంట్రల్ లైబ్రరీ విద్యార్థులకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు కావచ్చు, అలాగనే పాఠశాల స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులకు కావచ్చు, చాలా అందమైనటువంటి అప్డేట్లో ఉన్నటువంటి పుస్తకాలు చాలా ఎక్కువగా మొత్తంలో ఉన్నాయి సార్. ప్రతి సబ్జెక్టు కనీసం అంటే 6-7 ప్రింటులతోటి తీసుకురావడం జరిగింది. మేము వచ్చేసి గ్రూప్ 2కు సంబంధించి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. ఉద్యోగం చేస్తూనే సాయంకాలంగా స్కూల్ అయిపోయినాక 5 నుంచి 8 గంటల వరకు డైలీ రావడము, అలాగనే ఆదివారాల పూట కూడా మార్నింగ్ 8 నుంచి అలాగనే ఈవినింగ్ 8 వరకు కూడా మేము సమయం సార్. అలాగనే నా యొక్క ముఖ్య ఉద్దేశం కూడా గ్రూప్ 2 సక్సెస్ అవ్వాలని, ఎగ్జిక్యూటివ్ పోస్టులు సాధించాలని నేను చాలా చదువుకుంటా ఉన్నాను. ఇక్కడ పాలిటీ బుక్స్, ఇది ప్రభాకర్ రెడ్డి పాలిటీ సార్. ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూషన్లో ఈయన ఒక ఫ్యాకల్టీ, చాలా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ. ఆ బుక్స్లు కూడా ఇక్కడ ఎక్కువ అప్డేట్గా ఉన్నాయి, అవి చదువుతూ ఉన్నాము. అలాగనే భారతదేశ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు పర్యావరణ పరిరక్షణకి సంబంధించిన పుస్తకాలు, అలాగనే రీజనింగ్, అర్థమెటిక్ పుస్తకాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మేము ఉపయోగించుకొని గ్రూప్ 2లో సక్సెస్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం సార్. జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు జేఎఫ్ఎస్ అడ్వకేట్ రాకేష్ శర్మ ఒంగోలు పర్యటన సందర్భంగా ఒంగోలు జూనియర్ ఛాంబర్ అధ్యక్ష కార్యదర్శులు కెవి వరుణ్, బి శ్రీకాంత్, జేఏసీ చైర్మన్ పి నందకుమార్, జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఒంగోలు ట్రెజరర్ ఎం నరేంద్ర కుమార్ స్వాగతం పలికారు. అనంతరం కర్నూలు రోడ్లోని కేబీ రెస్టారెంట్ మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఒంగోలు జూనియర్ ఛాంబర్ విద్యార్థులకు స్కాలర్షిప్, వ్యక్తిత్వ వికాసం, పలు రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందంజలో ఉందని రాకేష్ శర్మ తెలిపారు. అనంతరం తోపుడు బండ్లు నడుపుకునే వారికి ఎండకు వానకు రక్షణగా ఉండే పెద్ద గొడుగులు పంపిణీ చేశారు. జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇండియా వారు ప్రదానం చేసే పేద విద్యార్థుల స్కాలర్షిప్, జాతీయ నిధికి జాతీయ శిక్షకులు తాడేపల్లి రవికుమార్ 33,000 రూపాయలు, పి రామాంజనీయులు, కెవి వరుణ్ కుమార్, పి నందకుమార్, కె శివారెడ్డి తదితరులు 17,000 రూపాయలు, జాతీయ అధ్యక్షుడు రాకేష్ శర్మ, జోన్ ప్రెసిడెంట్ కృష్ణ భాస్కర్, జోన్ వైస్ ప్రెసిడెంట్ తేజస్వీలకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ జాతీయ అధ్యక్షుడు నైనాల రామకృష్ణ, జాతీయ ట్రైనర్ తాడేపల్లి రవికుమార్, మాజీ జాతీయ ఉపాధ్యక్షుడు దాసరి కృష్ణారావు, ఒంగోలు జూనియర్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు సూర్య ఏడుకొండలు, కసిబిసి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. రఘునాథ్ గారు ఫోన్లు ఎక్కువ వస్తాయి. ఓకే సార్. ఎస్పీస్ నాగేశ్వర గారు, జేసీ ఒంగోలు సెక్రటరీ, జేసీ హెచ్జిఎఫ్
పువ్వాడ రాజేష్ గారు, అలాగే డి తిరుపతి రెడ్డి గారు, పి నందకుమార్ గారు, అలాగే యాక్టివ్ మెంబర్ గా ఉన్న జాయింట్ ప్రెసిడెంట్ గారి గురువు గారైన బొమ్మల శ్రీనివాసరావు గారు. Coming to Ongole is like coming legendary leaders of JCA Ongole. So you are National President. Thank you so much for this great privilege. Thank you, sir. Another this pleasant morning. Most respected chairman of this meeting, my dearest Varun, President of JCA Ongole. You are really blessed person. You are really a blessed person to be the president of such a legendary local organization and such a legendary leaders. Thank you. Manoj, please join. Thank you Zone President Krishna Bhaskar garu. నా పేరు జేసీ కృష్ణ భాస్కర్, జోన్ ప్రెసిడెంట్ ఆఫ్ జోన్ 26. జేసీఐ ఆర్గనైజేషన్ అనేది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఏ లీడర్షిప్, ట్రైనింగ్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇది జేసీఐ ఇండియా మొత్తం మీద కూడా 28 రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయినటువంటి ఆర్గనైజేషన్. రకరకాల ఏరియాస్ ఆఫ్ ఆపర్చునిటీస్, ట్రైనింగ్ అని కానీ, మేనేజ్మెంట్ అని కానీ, బిజినెస్ అని కానీ, కమ్యూనిటీ డెవలప్మెంట్ పరంగా కానీ రకరకాల సేవా కార్యక్రమాలు సొసైటీలో ప్రొవైడ్ చేస్తూ జనాలకి చాలా చక్కగా సర్వీసెస్ అందిస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ అండి. సో ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి స్టేట్లో ఏ విధంగా జేసీఐ వాలంటీర్స్ అనే వాళ్ళు నిర్వహిస్తున్నారనేది పర్యవేక్షించడానికి ఈ సంస్థ యొక్క జాతీయ అధ్యక్షులు, నేషనల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం వీక్షించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఈ సంవత్సరం నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి మన జేఎఫ్ఎస్ అడ్వకేట్ రాకేష్ శర్మ గారు ఆయన అఫీషియల్ విజిట్లో భాగంగా మన జోన్ 26 ఆంధ్రాకి ఈరోజు జేసీఐ ఒంగోలు అనే ఈ యొక్క లోకల్ ఆర్గనైజేషన్కి విచ్చేయడం జరిగింది. సో ఆయన మాటల్లో జేసీఐ ఒంగోలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అలాగే జేసీఐ యొక్క విశిష్టత. In some part of North India, and now I am here in Andhra Pradesh, zone 26 of JCA India, and I am so happy to be here with all of you at Ongole. JCA is an organization which was established in 1915 at United States of America at St. Louis. This organization has been started as a youngsters group for establishing the permanent and everlasting world peace globally. This organization has been going forward with the aim of world peace by creating young leaders across the countries. So this organization not only internationally but also in India also have given birth to lot of young leaders who have been positioned in the key positions of our public society and also in the government of India and also in many communities like other global organizations also, and they are making changes in the entire society. This is how this organization is creating impacts in the entire world. So this organization in India has been completing 75 glorious 1976 సెప్టెంబర్ 19న జేసీఐ అనేది ఒంగోలులో స్థాపించబడింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 49 సంవత్సరాలుగా 49 మంది ప్రెసిడెంట్లు జేసీఐ ఒంగోలు స్థానాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయి ఉన్నారనమాట. ఆ ప్రపంచవ్యాప్తంగా జేసీఐ ఒంగోలుకి ఖ్యాతి అనేది తీసుకొచ్చి ఉన్నారు.
దీనికి జేసీఐ ఒంగోలు 2024 ప్రెసిడెంట్గా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. తప్పకుండా ఈ 2024లో కూడా అదే ఖ్యాతిని ఇంకా పెంచుతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఒంగోలుకి విచ్చేసినటువంటి ఎన్పీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అన్నడా. నాగినేని నరసింహారావు 16వ వర్ధంతి కార్యక్రమం ఒంగోలు సిబిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో నిర్వహించారు. శ్రీ నాగినేని నరసింహారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మిడతల మల్లికార్జునరావు ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన చిత్రపటానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాగినేని సంగీత రంగానికి చేసిన కృషి గొప్పదని నాగభైరవ కళాపీఠం అధ్యక్షుడు నాగభైరవ ఆదినారాయణ అన్నారు. పౌరాణిక రంగంలో, శాస్త్రీయ సంగీత రంగంలో నాగినేని చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. ఎంతోమంది శిష్యులను తయారు చేసి కళారంగాన్ని నేటికి బతికిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో సంతవేలూరు కోటేశ్వరరావు, కనమాల రాఘవులు, పరాంకుశం కేశవాచారి, యువి రత్నం తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఇచ్చిన మాట తప్పినప్పుడు మనిషి విలువ పోతుంది, మాట మార్చినప్పుడే మనిషిపై నమ్మకం పోతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.